హాయ్ అన్న, ఎంబీబీఎస్ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో ఎగ్జామ్స్ అయినాయి కదా. సో ఎంబీబీఎస్ నీట్ క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్ లో సీట్ రాకపోతే మనం ఉజ్బెకిస్తాన్ లో ఏ యూనివర్సిటీకి మీరు ప్రిఫర్ చేస్తారు? నాకు టోటల్ బడ్జెట్ అండ్ అకామిడేషన్ అండ్ మొత్తం నాకు మంచి యూనివర్సిటీ నాకు ఉజ్బెకిస్తాన్ లో నాకు కొంచెం చెప్పరా ఎలా ఉంటే. హాయ్ అమ్మా, వెల్కమ్ టు ఫ్లయింగ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్. ఒకవేళ నీట్లో క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్లో మనం అనుకున్న సీట్ రాకపోతే ఉజ్బెకిస్తాన్లో మనం ఫర్గానా మెడికల్ యూనివర్సిటీ, నమన్గాన్ మెడికల్ యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి అండీజాన్ మెడికల్ యూనివర్సిటీ, అలాగే తాష్కెంట్ మెడికల్ అకాడమీ, ఇందులో ఫ్లయింగ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ వచ్చేసి డైరెక్ట్ పార్ట్నర్. ఇంకా ట్యూషన్ ఫీ బడ్జెట్కి వస్తే ఫర్గానా మెడికల్ యూనివర్సిటీ కానీ ఈ అన్ని యూనివర్సిటీలన్నీ కలిపి $3,500 పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే టోటల్గా అప్రాక్సిమేట్గా చూస్తే కనుక 21 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది. అలాగే టోటల్ అకామిడేషన్ కానీ మెస్ ఛార్జెస్ మిగతా 6 years వీసా ఫీజు అన్నీ కలిపి ఇంకొక 16 lakhs ఉంటుంది. టోటల్గా 36 lakhsలో మనం ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ టోటల్గా కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్లో యూనివర్సిటీస్ చూస్తే ఇవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్. అలాగే ఎఫ్ఎంజీఈలో కూడా ఇయర్ అన్నీ వచ్చాయి. పాస్ పర్సెంటేజ్ కూడా బాగానే ఉంది. ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ వచ్చి 51% ఉంది. అండీజాన్ 25 ఉంది. తాష్కెంట్ వచ్చేసి 35% ఉంది. అలాగే నమన్గాన్ వచ్చేసి ఇంకొక 3 years పడుతుంది. థర్డ్ బ్యాచ్ ఇప్పుడు నడుస్తుంది. ఓకేనా? అలాగే టోటల్ గా చూసుకుంటే ఇవన్నీ ఉజ్బెకిస్తాన్ లో టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఇవన్నీ ఉజ్బెకిస్తాన్ లో నెంబర్ 1 యూనివర్సిటీస్. మనకి 35 నుంచి 37 lakhs లో మనం టోటల్ 5+1 year కంప్లీట్ చేసుకోవచ్చు. టోటల్ గా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఎఫ్ఎంజీఈ కోచింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే.